రాజు గారు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు? చాలా బాగున్నాను. నేను మాత్రం వెయిట్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ చూపిస్తున్నారు. ఈసారి ఏం వెరైటీ చూపించబోతున్నారు? మేము వచ్చే సమ్మర్ లో కొన్ని స్పెషల్ సారీస్ కొన్ని కలెక్ట్ చేసాం మేడం. అందులో చూద్దాం. ఓకే, డన్. సో ఇప్పుడు సమ్మర్ కదా, సో సమ్మర్ కి తగినట్టుగా అందులో కూడా డిజైనర్ వెరైటీస్ అవన్నీ కూడా చూపించబోతున్నారు. చూసేద్దాం. ఓకే. చాలా మంది ఏంటంటే లైట్ వెయిట్ ఉండాలి, రిచ్ గా ఉండాలి అనేది చాలా కలర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. ఇందులో మనకి వైట్ మేడం. దాంట్లో వచ్చేసి ఒక పింక్ ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకున్నాం అనమాట. దాంట్లో కూడా వచ్చేసి వల్లి ప్రింట్ డిజైన్ తీసుకున్నాం మేడం. దీనికి వచ్చి ఇది వచ్చి పైన బార్డర్ అంతా కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేసేసి ప్యూర్ చందేరి కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చి చందేరి కాటన్ అనమాట. ఇదంతా వల్లి ప్రింట్స్ లాగా డిజైన్ చేసాం అనమాట. వల్లి ప్రింట్స్ లో దీనికి వచ్చి ఇదంతా హాఫ్ పార్ట్ తీసుకున్నాం. మిగతా హాఫ్ పార్ట్ వచ్చి జరీ లైన్స్ లాగా తీసేసుకొని చిన్న జరీ లైన్స్ లాగా తీసుకొని అందులో కూడా ఒక ప్రింట్స్ డిజైన్ చేశాను అనమాట. పైన వచ్చి ఒక ప్రింట్ వచ్చేటట్టు మిడిల్ అంతా ఇంకా లైన్స్ లాగా డిజైన్ చేశాను అనమాట. కింద బార్డర్ కడ్డీ బార్డర్ లాగా తీసేసుకున్నాము. సో హాఫ్ పార్ట్ అంతా మనకి ఒకలా ఉంటుంది అండ్ ఇంకొక హాఫ్ పార్ట్ ఇంకో ప్రింట్ వచ్చేసింది. సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ అనేది కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. దీనికి వచ్చి పళ్ళు మాత్రం ఒక క్రాస్ డిజైన్ లాగా ఇచ్చేస్తున్నాం మేడం. సో హాఫ్ అండ్ హాఫ్ ఇక్కడ కూడా మనకి ఆ క్రాస్ డిజైన్ కంటిన్యూషన్ ఇచ్చేసి హాఫ్ డిజైన్ మాత్రం ఇట్లా క్రాస్ డిజైన్ ఇచ్చేస్తున్నాం. ఒక చిన్న జరీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం. ఇచ్చేస్తున్నాము. దీనికి వచ్చి బ్లౌజ్ అనేది మేము ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. బ్లౌజ్ మాత్రం ఏ ప్రింట్ లేకుండా ఇట్లా జస్ట్ సింపుల్ గా ఇచ్చేస్తున్నాం. ఇది మనకి హాఫ్ అండ్ హాఫ్ ఉంది. హాఫ్ అండ్ హాఫ్ లాగా ఇచ్చేస్తున్నాం. ఓకే. ఇంకా డిఫరెంట్ గా ఉంది. హాఫ్ అండ్ హాఫ్ ఇచ్చారు కదా. హాఫ్ మేడం. ఒక కావాలంటే చాలా మంది ప్లెయిన్ గా కుట్టించుకోవచ్చు, డిజైన్ గా కూడా కుట్టించుకోవచ్చు. ప్యాటర్న్ రెండు మిక్స్ చేసి మనం ప్యాటర్న్ బ్లౌజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది సారీ. సో ఇది మనకి అది ఎక్కువ స్టిఫ్ గా లేదు, అలాగే మరి ఫాల్ లేదు, చక్కగా కంఫర్ట్ గానే ఉంటుంది. చాలా కంఫర్ట్ ఉంటుంది. ఓకే. అండ్ దీని ప్రైస్? దీని కాస్ట్ వచ్చి 1275 పడుతుంది. ఓకే. సో 1275 కి మనకి సారీ అవైలబిలిటీ ఉంది. ఓకే. నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా? ఇది చందేరి కాటన్. ఓకే. ఎస్ మేడం. ఎల్లో చాలా బాగుంటుంది సారీ కూడా. దానికి కూడా ఒక పింక్ డిజైన్ లాగా వచ్చేటట్టు డిఫరెంట్. ముఖ్యంగా సమ్మర్ లో కలర్స్ చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు వైట్ చూసాం, yellow, ఇవన్నీ ఏంటంటే చక్కగా కూల్ గా ఉంచుతాయి. ఇది వచ్చి పైన వచ్చేసి ఒక కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాము. ఇదంతా మెయిన్ వచ్చి ఒక పింక్ కలర్ డిజైన్ లాగా తీసుకున్నాం. అందులో కూడా డిజైన్స్ లాగా క్రియేట్ చేస్తాం. సారీ మొత్తం ఏంటంటే దీనికి వచ్చి సెల్ఫ్ బుటీ తీసుకున్నాం. ఏదైతే మనం మస్టర్డ్ ఉందో దానికి తగ్గట్టు కూడా జరీ బుటీస్ లాగా ఇచ్చి సెల్ఫ్ డిజైన్ లాగా క్రియేట్ చేస్తాం. సారీ కూడా ఏంటంటే రిచ్ లాగా ఉంటుంది, ఒక సైడ్ నుంచి షైన్ అవుతూ ఉంటుంది. అవును, ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటి సమ్మర్ సీజన్ లో మరి హెవీ కట్లేమో, కట్లేరు, అలాగని మనకి రిచ్ లుక్ కావాలి. సో అలాంటప్పుడు ఇలాంటి సారీస్ బాగున్నాయి. ట్రై చేస్తే చాలా బాగుంది. దీనికి కింద బార్డర్ హైలైట్ చేసాం అనమాట. ఒక పెద్ద కడ్డీ బార్డర్ లాగా తీసుకొని అందులో కూడా పింక్ వెరియేషన్ తీసుకున్నాం. సారీ మొత్తం కూడా ఇలాగా వచ్చేస్తుంది. సారీ చాలా సింపుల్ గా నీట్ గా బుటీస్ తో ఒక రిచ్ లుక్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇది కూడా మనకి చాలా సాఫ్ట్ ఉంది. చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది, స్టిఫ్ ఉండదు అనమాట. చాలా సాఫ్ట్ ఉంటుంది. దీనికి వచ్చి పళ్ళు కూడా ఒక కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాం. ఓకే. సో కడ్డీ బార్డర్ లాగా ఫినిషింగ్ ఇచ్చేసాం. బ్లౌజ్ కూడా ప్లెయిన్ సింపుల్ గా తీసుకున్నాం. ఓకే. సో అంతా కూడా సమ్మర్ సీజన్ లో ఎంత సింపుల్ గా ఉంటే మనకి అంత బాగుంటుంది. ఓకే. అండ్ ఇది కూడా ప్లెయిన్ తీసుకొని చక్కగా ఫినిషింగ్. సారీ మొత్తం ఏంటంటే బుటీస్ వచ్చేసింది, బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వచ్చేసింది. ఓకే. కావాలి అనుకుంటే దాని మీద ఏదైనా చిన్న పింక్ కలర్ తో మనం వర్క్ చేయించుకోవచ్చు. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్? మేడం దీని కాస్ట్ వచ్చి మనకు 1800 రూపీస్ లో దొరుకుతుంది. ఓ, సో 1800 రూపీస్ లో మనకి పార్టీ వేర్ అని చెప్పుకోవచ్చు. ఈవినింగ్ టైం కొంచెం ప్లెజెంట్ గా ఉంటుంది. అలాంటి సారీ మనకి సఖీ ఫ్యాషన్స్ లో అవైలబిలిటీ ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. కోటా సిల్క్ మేడం, ప్యూర్ కోటా సిల్క్. యాక్చువల్ గా దీనిలో ఏంటంటే కోటా సిల్క్ అనేది చాలా మంది మిక్స్డ్ కూడా వేస్తున్నారు, ఇమిటేషన్ కూడా వస్తుంది. మేము ఏంటంటే కోటా సిల్క్ అనేది ప్యూర్ లో తీసుకున్నాం. ప్యూర్ వచ్చేటప్పటికి ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది. ఈ కట్టుకున్నప్పుడు ఆ ఫీలింగ్ డిఫరెంట్ గా ఉంటుంది కోటా సిల్క్ అనేది. దీంట్లో వచ్చేసి పైన మాత్రం ఒక కంప్లీట్ కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాము. ఇదంతా కంప్లీట్ మిర్రర్ వర్క్ చేసుకుంటూ వచ్చి అందులో కూడా వులెన్ లాగా ఒక రౌండ్ అప్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ వచ్చేటట్టు. ఈ పైన మాత్రం కంప్లీట్ ఒక పింక్ లాగా తీసుకున్నాం. కింద బార్డర్ మాత్రం హైలైట్ తీసుకున్నాం అనమాట. గ్రీన్ కలర్ లాగా తీసుకున్నాం అనమాట. గ్రీన్ కలర్ లాగా తీసుకుని ఆ వులెన్ డిజైన్స్ తోటి ఒక ఎలిఫెంట్ డిజైన్ అనేది క్రియేట్ చేసాం. ఆ ఎలిఫెంట్ డిజైన్ లో కూడా మళ్ళీ ఒక గ్రీన్, ఎల్లో అట్లా అవుట్ లైన్స్ తీసుకుంటే మళ్ళీ కింద లైన్స్ మీద మిర్రర్స్ లాగా ఇచ్చేసి కడ్డీ బార్డర్ ఇచ్చేస్తున్నాం. సారీ కూడా ఏంటంటే చాలా రిచ్ లుక్ గా వచ్చింది. కలర్ కాంబినేషన్ తోటి బ్రైట్ కలర్స్, ముఖ్యంగా డిజైన్ కూడా మనకి డిఫరెంట్ గా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ మిర్రర్ వర్క్ లో కూడా ఈ మిర్రర్ వర్క్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. వులెన్ తో డిజైన్ చేయడం వల్ల కొంచెం డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది. దీనికంటే పళ్ళు మాత్రము కంప్లీట్ ఇలా ఎలిఫెంట్ డిజైన్ తో ఇచ్చేస్తున్నాం. సో కింద బార్డర్ లో ఏదైతే ఎలిఫెంట్స్ ఉన్నాయో ఎలిఫెంట్ డిజైన్ పళ్ళులో కూడా అదే కంటిన్యూ. ఒక చిన్న జరీ లైన్స్ లాగా ఇచ్చేస్తున్నాం. జస్ట్ బ్లౌజ్ మాత్రము కంప్లీట్ గ్రీన్ కలర్ ఇచ్చేస్తున్నాం మేడం. ఓకే. కంప్లీట్ గ్రీన్ చి మనకి గ్రీన్ కలర్ లాగా ఇచ్చేసి హ్యాండ్స్ కి మిర్రర్ లాగా డిజైన్ లాగా ఇచ్చేస్తున్నాం సార్. ఓకే. సో సారీ మనకి చాలా లైట్ వెయిట్ మేడం. సారీ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. సారీ మొత్తం మీరు మిర్రర్స్ డిజైన్ చేసుకున్నాం 350-400 గ్రామ్స్ మించదు. అవును. సో ఇంత డిజైన్ ఉన్నా కూడా మనకి ఏమాత్రం కూడా కొంచెం బరువు అనిపించలేదు. ముఖ్యంగా సమ్మర్ సీజన్ లో కావాల్సింది అదే. సారీ ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ దీని ప్రైస్? దీని కాస్ట్ వచ్చి మనకు 3250 దొరుకుతుంది. ఓకే. సో 3250 కి మనకి ఈ సమ్మర్ వేర్ డిజైనర్ కలెక్షన్ దొరుకుతుంది.
అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. ఆరెంజ్ కలర్ కి బ్రైట్ బ్లాక్ కలర్ డిజైన్స్ తో తీసుకున్నాను. ఇది కూడా బార్డర్ స్పెషల్ మేడం. దీని బార్డర్ లో కూడా వచ్చి ఒక బ్లాక్ బార్డర్ లాగా ఇచ్చేసేసి ఆ బ్లాక్ బార్డర్ లో కూడా డిజైన్ మేడం మొత్తం టోటల్ అల్లిక లాగా థ్రెడ్ వర్క్ లాగా చేసుకుంటూ డిజైన్ చేసుకుంటూ వచ్చాం. అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం బ్లాక్ మీద. అక్కడ స్టోన్ టచ్ అప్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ కొంచెం డిజైన్ వచ్చి జరీ వీవింగ్ లాగా తీసుకొని ఇలా క్రియేట్ చేస్తాం అనమాట. కంప్లీట్ సారీ అంతా ప్లెయిన్ లాగా వచ్చేసేసి బ్రైట్ కాంబినేషన్ టోటల్ చాలా బ్రైట్ కాంబినేషన్. ముఖ్యంగా ఈ బార్డర్ వల్ల ఈ సారీ హైలైట్ అవుతుంటుంది అన్నమాట. సారీ అంతా కూడా మేడం ప్లెయిన్ సారీ లాగా వచ్చేసేసి బార్డర్ అనేది హైలైట్ చేస్తాం. ఇది కంటిన్యూషన్ అవుతుంది. దీనికంటూ పర్టికులర్ గా పళ్ళు అంటూ రాదు మేడం. పళ్ళు లాగా కాకుండా జస్ట్ ఇట్లా ప్లెయిన్ లాగా ఇచ్చేస్తున్నాం. కంటిన్యూషన్ అవుతుంది. ఈ సారీ స్పెషల్ ఏంటంటే ఇంకొక బ్లాక్ బ్లౌజ్ ఇలా ఇచ్చేస్తున్నాం. ఒక బ్లాక్ బ్లౌజ్ ప్లెయిన్ లాగా ఇచ్చేసేసి ఇంకో బ్లౌజ్ వచ్చేసి మేము డిజైనర్ బ్లౌజ్ ఇస్తున్నాం అన్నమాట. సో మీరే డిజైనర్ బ్లౌజ్ కూడా ఇస్తున్నారు. ఇలా క్రియేట్ చేసాం అన్నమాట డిజైనర్ బ్లౌజ్. సో ఇది బ్యాక్ సైడ్ మనకి అండ్ ఇది ఫ్రంట్ డిజైన్ ఇలా చేసాం. సో సారీ మాత్రం ఇంత సింపుల్ గా ఉన్న మధ్యలో ఈ బార్డర్ ఈ బ్లౌజ్ వల్ల చాలా హైలైట్ అవుతుంటుంది అన్నమాట సారీ. ఓకే, డిజైనర్ బ్లౌజ్ అండ్ అందులో కూడా మనకి బ్లౌజ్ ఉంది. కావాలంటే రెండు మనం ప్యాటర్న్ చేసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ దీని కాస్ట్ వచ్చి మనకి 3075 రూపీస్ పడుతుంది. ఓకే, సో 3075 రూపీస్ కి మనకి ఈ డిజైనర్ శారీ ప్లస్ డిజైనర్ బ్లౌజ్ రెండు కూడా అవైలబిలిటీ ఉంది. ఓన్లీ ఇన్ AS రావు నగర్ సఖీ ఫ్యాషన్స్. నేనైతే ఇప్పుడు అక్కడే ఉన్నా కదా, చూస్తున్నారు కదా శారీస్ ఎంత బాగున్నాయో. మరి మీరు కూడా పర్చేస్ చేయాలంటే వెంటనే వచ్చేయండి సఖీ ఫ్యాషన్స్ కి. మరి అలాగే నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. సమ్మర్ లో అనేటప్పటికి చాలా వస్తువులు ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత బాగుంటుంది. అందులో రిచ్ లుక్ కావాలి రెండు కావాలి. అటువంటి వాళ్ళకి వచ్చి ఈ ఫ్యాబ్రిక్ ఒకటి నడుస్తుంది మేడం. ఇది వచ్చి కోరా సిల్క్ అంటారు మేడం. జస్ట్ ప్లెయిన్ కోరా సిల్క్ మీద ఇట్లా ప్రింటెడ్ లాగా ఇచ్చేస్తున్నాం. ఇది చాలా సింపుల్ గా తీసుకున్నాం. ఒక చిన్న జరీ బార్డర్ సారీ మొత్తం టోటల్ గా ఓవరాల్ ప్రింట్ ఇచ్చేస్తున్నాం అనమాట. ఓవరాల్ ప్రింట్ ఇచ్చేస్తూ కింద సేమ్ మేడం సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ప్రింట్ అనేది కొంగల్ ప్రింట్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. దీనికి వచ్చి పళ్ళు అనేది కొంచెం సెపరేట్ గా తీసుకున్నాం అనమాట. పళ్ళు ప్రింటెడ్ ఇట్లా తీసుకున్నాం. వేవ్స్ డిజైన్ లాగా ఇట్లా తీసుకున్నాం అనమాట. ఒక నిలువు డిజైన్ లాగా తీసుకుని సింపుల్ గా చేస్తున్నాం. దీనికి వచ్చి బ్లౌజ్ అనేది చాలా సింపుల్ గా ఇచ్చేస్తున్నాం. సో మనకి బ్లౌజ్ అనేది కూడా ప్లెయిన్ డిజైన్ లాగా ఇచ్చేస్తున్నాం. సారీ కూడా చాలా సింపుల్ గా ఉంది కదా. ఇట్లా బ్లౌజ్ కూడా మనకి ఇలా ప్లెయిన్ లాగా ఇచ్చేస్తున్నాం. ఓకే, సో సారీ మొత్తం కూడా ఫుల్ లైట్ వెయిట్ అండ్ ఈ కలర్ అవన్నీ కూడా చాలా కూల్ గా ఉంటుంది, మనకి బాగుంటుంది. ఓకే, అండ్ దీని ప్రైస్ దీని కాస్ట్ వచ్చి మనకి 1050 లో దొరుకుతుంది. ఓకే, సో 1050 లో మనకి సారీ అవైలబిలిటీ ఉంది. అండ్ దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ అవన్నీ ఉంటాయి. మీకు చూపించిన ప్రతి సారీలోనూ మా దగ్గర 2-3 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది. సో ప్రతి డిజైనర్ సారీ కూడా అంటే ఇప్పుడు మనం చూస్తున్న సారీస్ అన్నిట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబిలిటీ ఉంటాయి. మనకి ఏ కలర్ నచ్చితే లేదా ఏ కలర్ నప్పుతుందో చూసుకొని తీసుకోవచ్చు. ఇది మామూలుగా అయితే బ్రైట్ గా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది కదా. ఫ్యాబ్రిక్ ఏంటంటే కోటా సిల్క్ మేడం. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ మెటీరియల్. ఫ్యాబ్రిక్ కూడా చాలా ప్యూర్ వస్తుంది. దీనికి వచ్చి సాటిన్ బార్డర్ లాగా తీసుకున్నాం మేడం. ఆరెంజ్ కలర్ బార్డర్ 2 టైప్ ఆఫ్ బార్డర్ తీసుకున్నాము. దానికి ఒక చిన్న జరీ బార్డర్ లాగా వెరిఫికేషన్ తీసుకున్నాం. బాడీకి వచ్చేటప్పటికి బాడీ పార్ట్ వచ్చేటప్పటికి జరీ అండ్ మీనా వర్క్ లాగా ఒక పింక్ కలర్ అండ్ దాంట్లో కూడా మళ్ళీ ఒక సిల్వర్ డిజైన్, మళ్ళీ ఆరెంజ్ కలర్ టోటల్ బ్రైట్ గా వచ్చేస్తుంది అనమాట సారీ. కింద బార్డర్ మాత్రం దీనికి హైలైట్ వచ్చి పింక్ తీసుకున్నాం. పింక్ తీసుకున్నాం. ఇట్లా డిజైన్ వచ్చేస్తుంది. సారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. మనకి ఇదే బూటీస్ కంటిన్యూషన్. సారీ కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ బూటీ అనేది కంటిన్యూ ఇదే లెంత్ లో ఉంటుంది. దీనికి వచ్చి పళ్ళు మాత్రం ఇట్లా కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాం. ఓకే, జస్ట్ ఇట్లా కడ్డీ బార్డర్ పింక్ కలర్ కంటిన్యూషన్ చేసేస్తాం. బ్లౌజ్ కూడా ఏంటంటే కంప్లీట్ 2 టైప్ ఆఫ్ కలర్స్ ఇచ్చేస్తున్నాం బ్లౌజ్ లో. సో మనకి పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ కూడా తీసేసుకున్నాం. ప్లెయిన్ సారీ కూడా ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది, చాలా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ వస్తుంది. చాలా లైట్ వెయిట్ వస్తుంది. ఓకే, అండ్ దీని ప్రైస్ దీని కాస్ట్ వచ్చి మనకు 3100 లో దొరుకుతుంది. ఓకే, సో 3100 కి మనకి ఈ సారీ అవైలబిలిటీ ఉంది. అండ్ ఒక్కసారి దీన్ని ఇలా వేసుకొని చూద్దామా. మనకి ఇలా 2 కలర్ కాంబినేషన్ రావడం వల్ల మనకి ఒకవైపు ఆరెంజ్ అండ్ ఇంకోవైపు పింక్ వచ్చి అండ్ బుటీస్ కూడా సేమ్ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉన్నాయి కదా. సో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక మంచి రిచ్ లుక్ అనేది సారీలో తెలుస్తుంది. ఈ సారీ కాటన్ మీద నెట్టెడ్ స్టైల్ లాగా ఇచ్చేస్తుంది. కాటన్ మీద నెట్టెడ్ స్టైల్ లాగా వచ్చేసి దీనికి వచ్చి హైలైట్ ఏంటంటే పైన వచ్చి జరీ బార్డర్ లాగా ఇచ్చేసి ఇదంతా వెల్వెట్ బార్డర్ అనేది ప్యాచ్ చేసాము. వెల్వెట్ ఒక బార్డర్ లాగా అటాచ్ చేసాము. అది 3 టైప్స్ ఆఫ్ మస్టర్డ్ అండ్ పింక్ లాగా చేసాము. కింద మొత్తం బాడీకి వచ్చేటప్పటికి బుటీ అనమాట. ఇదంతా జూట్ ప్యాచ్ వస్తుంది. మళ్ళీ ఈ జూట్ ప్యాచ్ ఇచ్చుకుంటే మధ్యలో కూడా ఒక వెల్వెట్ డిజైన్ అనేది ప్యాచ్ చేస్తారు అనమాట. ఇలా వస్తుంది. సారీ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది. పింక్ అండ్ yellow కాంబినేషన్ లో సారీ మొత్తం కూడా ఈ జూట్ ప్యాచెస్ కంటిన్యూ. కంప్లీట్ ఈ బ్యాక్గ్రౌండ్ బ్లూ అనేటప్పటికి మళ్ళీ జూట్ అనేది వచ్చేటప్పటికి హైలైట్ అవుతుంది సారీ. కింద బార్డర్ మాత్రం ఇట్లా లతల్ డిజైన్ లాగా వచ్చేటట్టు తీసుకున్నాం అనమాట. లతల్ లాగా యూస్ చేసుకుంటూ మరి వెల్వెట్ అనేది బుట్టి కూడా ఆల్టర్నేట్ డిజైన్ లాగా ఇచ్చేసాం. మస్టర్డ్ పింక్ అట్లా ఇచ్చేసుకుంటూ వచ్చాం. పళ్ళు అనేది కొంచెం గ్రాండ్ గా తీసుకున్నాం.
సో మళ్ళీ అదే జూట్ ప్యాచెస్ మనకి కొంచెం హెవీగా తీసుకున్నాం అనమాట. హెవీగా తీసేసుకుని ఇట్లా డిజైన్ లాగా చేసుకుని దీనిలో వచ్చి ఒక జరీ బార్డర్ అనేది అటాచ్ చేస్తాం. ఎక్స్ట్రాగా జరీ బార్డర్ అటాచ్ చేస్తాం. కొంచెం హైలైట్ అవడానికి మనం ఏదైతే బార్డర్ కలర్ యూజ్ చేసామో అదే డిజైన్ తోటి బ్లౌజ్ అనేది కూడా గోల్డెన్ డిజైన్ క్రియేట్ చేస్తాం అనమాట. చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది. సారీ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది. సో ఇది ఎవరైనా కట్టుకోవచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చు మేడం. టీనేజర్స్ కా నుంచి అప్ టు 60 years వరకు ఎవరైనా కట్టుకోవచ్చు. ఓకే, అండ్ దీని ప్రైస్? దీని కాస్ట్ వచ్చి మనకు 2500 రూపీస్ లో దొరుకుతుంది. 2500 రూపీస్ లో మనకి డిజైనర్ సమ్మర్ వే శారీ దొరుకుతుంది. మరి చూస్తూ ఉన్నారు కదా, మీరు కూడా ఒక అందమైన శారీ గెలుచుకోవాలనుకుంటున్నారా సఖీ ఫ్యాషన్స్ నుంచి? అయితే మీరు చేయాల్సిందల్లా నేను చూపించిన శారీకి కరెక్ట్ రేట్ గెస్ చేస్తే చాలు, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవచ్చు. అంతేనా రాజు గారు? ఓకే, మన నెక్స్ట్ శారీ కూడా చూసేద్దామా? చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది అనమాట ఈ సారీ. ఈ కలర్ కాంబినేషన్ పర్టికులర్ గా ఈ సారీ మాత్రము ఈవినింగ్ టైం పార్టీస్ కి, నైట్ పార్టీస్ కడితే చాలా బాగుంటుంది. ఓకే, సో అందులో షైనింగ్ ఉంది కదా, షైనింగ్ అవుతుంది. సో ఈవినింగ్ టైం, నైట్ టైం ఇంకా హైలైట్ అవుతుంటుంది సారీ. దీనికి వచ్చేసి పైన మాత్రము కంప్లీట్ పింక్ బార్డర్ లాగా తీసుకున్నాం. ఆ పింక్ బార్డర్ లో కూడా ప్లెయిన్ గా ఇవ్వకుండా కొంచెం డిజైన్ లాగా ఇచ్చేసి ఒక చిన్న బాక్సెస్ లాగా ఇట్లా డిజైన్ చేసాం. దానికి ఒక చిన్న టెంపుల్ వేరియేషన్ ఇస్తున్నాం. కింద బాడీ మొత్తం తీసుకుంటే చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చేసి, గోల్డ్ బుటీస్ సెల్ఫ్ బుటీ లాగా వచ్చేస్తుంది అనమాట. అది కూడా దానికి కింద బార్డర్ మాత్రం హైలైట్ చేసాం. పింక్ బార్డర్ ని కొంచెం బ్రాడ్ పెద్ద బార్డర్ లాగా తీసుకొని అందులో కూడా బాక్సెస్ లాగా తీసుకొని డిజైన్ లాగా క్రియేట్ సేమ్ దానికి టెంపుల్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తాం. సో చూసుకున్నట్టయితే సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా హైలైట్ గా ఉంటుంది సారీ కూడా. అండ్ మనం దీనికి పళ్ళు మాత్రం చాలా సింపుల్ గా ఇచ్చేస్తున్నాం సారీ కూడా. ఒక చిన్న ఒక వెరిఫికేషన్ కోసం ఒక లైన్స్ లాగా, పింక్ లైన్స్ లాగా ఇచ్చేసి కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం అన్నమాట. బ్లౌజ్ అనేది కూడా మేము చాలా సింపుల్ ఇచ్చేస్తున్నాం సారీకి. దీనికి చాలా మంది ఏంటంటే ఈ బ్లౌజ్ అయినా కుట్టించుకోవచ్చు, లేదా కాంట్రాస్ట్ అయినా కుట్టించుకున్నా చాలా బాగుంటుంది. పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కుట్టించుకున్నా చాలా బాగుంటుంది సారీ. అండ్ ముఖ్యంగా సమ్మర్ సీజన్ సారీస్ ఇలాంటి కాటన్ ఇలాంటివి చూసుకుంటే పళ్ళు అంత హైలైట్ అవుతుంది, సారీ చాలా హైలైట్ అవుతుంది, చాలా డీసెంట్ లుక్ గా ఉంటాయి. పర్టికులర్ గా ఈ సారీ స్పెషల్ ఏంటంటే టిష్యూ మీద వచ్చేటప్పటికి నైట్ టైం పార్టీస్ కి ఏంటంటే కొద్దిగా షైన్ అవుతుంది కాబట్టి చాలా రిచ్ లుక్ ఉంటుంది. చాలా రిచ్ లుక్, క్యారీ చేయడం కూడా చాలా ఈజీ క్యారీ ఉంటుంది. అండ్ అమ్మాయిలకి ఇంకా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఓకే, అండ్ దీని ప్రైస్? దీని కాస్ట్ వచ్చి మనకు 3500 లో దొరుకుతుంది. ఓకే, 3500 కి మనకి ఇది అవైలబిలిటీ ఉంది. అండ్ చూస్తున్నారు కదా ఈ సారీస్ అన్ని కూడా ఎంత బాగున్నాయో. మరి అలాగే ఒకవేళ మీరు షాప్ కి రాలేకపోయినా కూడా మన సఖీ ఫ్యాషన్స్ ఆన్లైన్ సేవలు ఉన్నాయి. అంటే వాట్సాప్ ద్వారా మీరు ఒక్క మెసేజ్, అంటే మీకు ఏ శారీ కావాలి లేదా మెసేజ్ చేసినా వీళ్ళు శారీస్ పంపిస్తారు. ఆ ఇమేజెస్ ని మీరు సెలెక్ట్ చేసుకొని మీకు ఏ శారీ కావాలో సెలెక్ట్ చేస్తే మీకు డోర్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకే, మరి అలాగే నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చి కాటన్ కోట అంటారు. కాటన్ కోట అంటారు. పైన వచ్చేసి ఒక కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం. దాంట్లో కూడా ఒక ప్రింట్ లాగా ఇచ్చేస్తున్నాం అనమాట. ఈ 2 టైప్ ఆఫ్ ప్రింట్ యూజ్ చేస్తాం ఈ మెటీరియల్ కి మాత్రము. ఇది వచ్చి పైన అంతా ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ లాగా సన్న ప్రింట్ ఇచ్చేస్తున్నాము. మిడిల్ లో బాడీ మాత్రం తీసుకుంటే బాడీలో కూడా ఒక వేవ్స్ లాగా డిజైన్ ప్రింట్ చేస్తున్నాం. సేమ్ కింద బార్డర్ కూడా మేము సేమ్ అట్లా ప్రింటెడ్ లాగా ఇచ్చేస్తున్నాం అనమాట. ఇలా ప్రింటెడ్ లాగా ఇచ్చేసి ఒక జరీ బార్డర్ లాగా క్రియేట్ చేస్తాం అనమాట. పళ్ళు వచ్చేసి ఇలా ప్రింటెడ్ పళ్ళు తీసేసుకున్నాం అనమాట. ఈ సారీకి ఏంటంటే బ్లౌజ్ కూడా మేము వచ్చి ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. ఓకే, అండ్ ఇందులో మనకి కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయా? yes మేడం, ప్రతి దాంట్లో మీకు ఈ మోడల్ మాత్రం 4 కలర్స్ ఇస్తున్నాం అన్నమాట. ఓకే, 4 కలర్స్. సో 4 కలర్స్ ఫర్ మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. కలర్స్ యూస్ చేస్తున్నాం. ఓకే, మరి దీని ప్రైస్? మేడం దీని కాస్ట్ వచ్చి మనకు 850 లో దొరుకుతుంది. ఓ 850, ఓన్లీ 850. ఓకే, 850 లో మనకి దొరుకుతుంది. అంటే దీంట్లో మనం ఎన్ని వెరైటీస్ తీసుకున్నా కూడా చక్కగా రోజు కోట్ కట్టుకెళ్ళచ్చు. ఆఫీస్ వేర్ కి బాగుంటుంది, అన్నిటికీ చాలా బాగుంటుంది. ఈవెన్ చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కూడా వాటికి చాలా రిచ్ గా డీసెంట్ గా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. సమ్మర్ స్పెషల్ ఇది ఒక సారీ స్పెషల్ గా చెప్పుకోవచ్చు మేడం. ఇది వచ్చి క్రేప్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది. క్రేప్ ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే చాలా లైట్ వెయిట్ వస్తుంది. అందులో కొంచెం హైలైట్ రిచ్ లుక్ వచ్చేటట్టు సెల్ఫ్ జాకెట్ లాగా వీవింగ్ లాగా తీసుకున్నాం అనమాట. ఇది వచ్చి పైన అంతా సన్న డిజైన్ లాగా ప్రింట్ లాగా వచ్చేసింది. కింద పార్ట్కి వచ్చేటప్పుడు షిబోరి ప్రింట్ అంటారు మేడం. పర్టికులర్ గా ఈ ప్రింట్ ని షిబోరి ప్రింట్ అంటారు. షిబోరి ప్రింట్ లాగా ఇచ్చుకుంటూ మళ్ళీ సెల్ఫ్ జాకెట్ లాగా ఇచ్చేస్తున్నాం. దీనికి వచ్చి కూడా సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇలానే కాంబినేషన్ కూడా మనకి రెడ్ వైట్ అండ్ అది వైట్ మీద మస్టర్డ్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఈ సారీకి వచ్చి బ్లౌజ్ రాదు మేడం. దీనికి బ్లౌజ్ రాదు. మనకు కావాలంటే ప్లెయిన్ లాగా తీసుకోవచ్చు, కాదు మీకు కావాలంటే షిబోరి ప్రింట్ కూడా మేము ప్రింట్ చేసి ఇవ్వగలుగుతాము. ఎనీవే సఖీ ఫ్యాషన్స్ లో మీరు బ్లౌజెస్ కూడా డిజైన్ చేస్తారు కాబట్టి ఏ టెన్షన్ లేదు. సారీ తీసుకుంటే మనకు కావాలంటే రెడీమేడ్ సారీ బ్లౌజ్ తీసుకోవచ్చు, లేదా మనం అయినా డిజైన్ చేయించుకోవచ్చు ఇక్కడ. ఓకే, అండ్ దీని ప్రైస్? దీని కాస్ట్ వచ్చి మనకు 1300 రూపీస్ లో దొరుకుతుంది మేడం. 1300 రూపీస్. ఓకే, అండ్ కలర్ కాంబినేషన్స్ అవైలబిలిటీ ఉంటాయి? yes మేడం, దీనిలో కూడా దొరుకుతుంది. ఓకే,
సో వ్యూవర్స్, ఈ శారీ చూస్తేనే చాలా బాగుంది అండ్ నేను వేసుకున్నా కూడా చాలా బాగుంది. కడితే మాత్రం ఇంకా బాగుంటుంది అనుకున్నాం కదా, సో కడితే చాలా అందంగా ఉంది. ముఖ్యంగా కలర్ కాంబినేషన్ వల్ల ఇది చాలా హైలైట్ అయింది. బ్లాక్ కలర్ పైన బార్డర్ వచ్చి ఆరెంజ్ అండ్ కింద వచ్చి పింక్. సో ఈ బార్డర్స్, ఈ కలర్ కాంబినేషన్స్ వల్ల చాలా హైలైట్ అయిన శారీ. సో మధ్యలో అంతా కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా కంప్లీట్ బుట్టి వర్క్ ఇచ్చారు. అండ్ బుట్టి వర్క్లో కూడా మనకి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఒకటి ఆరెంజ్ కలర్ తీసుకుంటే మనకి చూస్తే, ఇంకొకటి ఇలా పింక్ కలర్ తీసుకున్నారు. సో శారీ మొత్తం కూడా మనకి ఇలా పింక్ ఆరెంజ్ బ్లాక్ కాంబినేషన్లోనే కంటిన్యూ అవుతుంది టాప్ టు బాటమ్ కూడా. సో ఇలాగ ఇదంతా కూడా మనకి షోల్డర్ టు కింద మనకి ఫ్రిల్స్ కూడా కంప్లీట్ బుట్టి వర్క్ ఇచ్చారు. అంటే జెరీ వర్క్, ఆరెంజ్ వర్క్, మళ్ళీ అలాగే జెరీ వర్క్ అండ్ పింక్ వర్క్. సో మధ్యలో కూడా మనకి సిల్వర్ కలర్ ఇవ్వడం జరిగింది. ఫ్రిల్స్ పార్ట్ చూసుకున్నా కూడా మనకి కంప్లీట్ ఈ బుటీ వర్క్ అనేది కంటిన్యూ అయింది ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషన్స్లో. సో మొత్తానికి అయితే శారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా బార్డర్స్ అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. అండ్ పళ్ళు విషయాన్ని చూసుకుంటే మనం పళ్ళుకి వచ్చేసరికి మనకి కంప్లీట్ పింక్ని హైలైట్ చేయడం జరిగింది. సో పింక్ తీసుకున్నారు పళ్ళు మొత్తం. అండ్ దీనికి బ్లౌజ్ కూడా సేమ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లోనే ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈజ్ మీరు కుట్టించుకోవచ్చు, లేదా డిజైనర్ బ్లౌజ్ కావాలన్నా స్టిచ్ చేయించుకోవచ్చు. మరి చూసారు కదా, శారీ కడితే మాత్రం చాలా అందంగా ఉంటుంది. 2 టైప్ ఆఫ్ బార్డర్ యూజ్ చేసాం మేడం. ఒక మొత్తం జాందాని బార్డర్ ప్యాచ్ చేసాము. అందులో వచ్చి ఇది వచ్చి ఒక వెల్వెట్, మంచి పింక్ వెల్వెట్ ఒకటి ప్యాచ్ చేస్తాం. కొద్దిగా వెరిఫికేషన్ కోసం ఒక బ్లూ కలర్ చిన్న లేస్ లాగా ఇచ్చేస్తున్నాం అనమాట. కింద శారీ మొత్తం స్ట్రైప్స్ డిజైన్ వచ్చేస్తుంది. మంచి మస్టర్డ్ మేడం, మంచి మస్టర్డ్ మీద స్ట్రైప్స్ లాగా డిజైన్ చేశాను అనమాట. దీనికి హైలైట్ వచ్చి టోటల్ హైలైట్ వచ్చి కింద బార్డర్ హైలైట్ చేస్తాం. కింద బార్డర్స్ వచ్చి దీంట్లో ఇటు ఒక జరీ బార్డర్ లాగా ఇచ్చేసుకుంటూ వేవ్స్ లాగా ఒక డిజైన్ చేసేసాను అనమాట. ఒక లోటస్ డిజైన్ ఫ్లవర్స్ లాగా ఇచ్చేస్తున్నాను అనమాట. 3 టైప్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా పింక్ ఫినిషింగ్ లాగా ఇచ్చేస్తున్నాను అనమాట. సారీ కూడా ఏంటంటే మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇలాగే ఉంటుంది. అంటే పైన ప్లెయిన్, కింద వెళ్ళేసరికి మనకి హైలైట్ అవుతూ ఉంటుంది. దీనికి బ్లౌజ్ మాత్రం పర్టికులర్ గా గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాను. గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చి అండ్ ఈ బార్డర్ కూడా మనకి ఇక్కడ వస్తుంది. చాలా లైట్ వెయిట్, చూడడానికి ఎంత హెవీగా ఉన్నాయో, పట్టుకుంటే అంత లైట్ వెయిట్ ఉన్నాయి. అండ్ దీని ప్రైస్, దీని కాస్ట్ వచ్చి మనకు 2400 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే, సో 2400 రూపీస్ కి మనకి సారీ అవైలబిలిటీ ఉంది ఓన్లీ ఇన్ సఖీ ఫ్యాషన్స్. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. ఈ సారీ ఈ ఫ్యాబ్రిక్ పర్టికులర్ గా ఏంటంటే మేము చేపిస్తున్నాం అన్నమాట. ఓకే, ఈ సఖీ ఫ్యాషన్ స్పెషల్ ఓన్లీ. ఓకే, సఖీ ఫ్యాషన్ స్పెషల్ సారీ చూపిస్తున్నాం ఇప్పుడు. అంటే ఇది మా ఓన్ ప్రింటింగ్, ఓన్ డైయింగ్ అన్నమాట. ఓన్లీ మెటీరియల్ తీసుకొని మేము డిజైన్ కలర్ కాంబినేషన్ చూసుకొని మేము చేపిస్తున్నాం. దీనికి వచ్చేసి పైన మాత్రం ఇట్లా ఒక ప్రింట్ లాగా, ఫ్లోరల్ ప్రింట్ లాగా ఇచ్చేస్తున్నాం. కింద పార్ట్ అంతా ఒక షోల్డర్ పార్ట్ మాత్రము ఒక ఎల్లో తీసుకొని అందులో వచ్చి డిజైన్ లాగా ఇట్లా ఒక ప్రింట్ ఇస్తున్నాం అన్నమాట. కింద పార్ట్కి వచ్చేటప్పటికి సన్న ఫ్లవర్ ప్రింట్ ఇచ్చేస్తున్నాం. పింక్ కాంబినేషన్ తోటి ఇచ్చేస్తున్నాం. కింద వచ్చి టోటల్ బ్రైట్ అన్నమాట, బ్రైట్ గ్రీన్ లాగా ఇచ్చేసేసి ఇలా డిజైన్ లాగా ప్రింట్ లాగా ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో ఇందులో మనకి 3 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అండ్ మీరు ఎంచుకున్న కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా సమ్మర్ ఆలోచించే మీరు ఇవన్నీ. సో సారీ మొత్తం కూడా మనకి 3 కలర్స్ లాగా ఇచ్చేస్తున్నాం అన్నమాట. బ్లౌజ్ పళ్ళు మాత్రము ఒక కంప్లీట్ గ్రీన్ తీసేసుకున్నాం. ఒక గ్రీన్ కలర్ లాగా తీసేసుకుని ఒక ప్రింట్ లాగా ఇట్లా తయారు చేసేస్తున్నాం అనమాట. దీనికి బ్లౌజ్ మాత్రము ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. కలర్ గ్రీన్ కలర్ ఇచ్చేసి ప్రింట్ డిజైన్ అనేది కంటిన్యూషన్ చేస్తున్నాం. అండ్ ఈ సారీ ప్రైస్, ఈ సారీ కాస్ట్ వచ్చి మీకు 750 లో దొరుకుతుంది. సో 750 కి విత్ వాషబుల్ మేడం. సో 750 కి మనకి ఈ సారీ అవైలబిలిటీలో ఉంది. ముఖ్యంగా వాషబుల్, ఈజీ టు వేర్, అంత కంఫర్ట్ ఈ సారీలో ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా. కాటన్ లోనే ఇది ఒక చెక్స్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇది వచ్చి కంప్లీట్ కాటన్ మీద ఇచ్చేస్తున్నాం ఈ ఫ్యాబ్రిక్. దాంట్లో వచ్చేసి కూడా మంచి బ్లూ కలర్ మీద గ్రీన్ కలర్ బార్డర్ తీసుకున్నాం అనమాట. సారీ కూడా ఏంటంటే మిడిల్ లో అంతా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా సెల్ఫ్ చెక్స్ లాగా ఇచ్చేసుకుంటూ మళ్ళీ వర్క్ దాని మీద వర్క్ చేసుకుంటున్నాం అనమాట. ఒక చిన్న డిజైన్ లాగా ఒక లీఫ్ లాగా ఇచ్చేసేసి అందులో అవుట్ లైన్ లాగా డిజైన్ చేస్తున్నాం. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో చేస్తున్నాం. దీనికి వచ్చి బార్డర్ అనేది కింద కొంచెం హైలైట్ చేస్తున్నాం. హైలైట్ చేస్తున్నాం. మంచి ఒక గ్రీన్ కలర్ లాగా తీసుకొని అందులో కూడా ఒక జరీ వీవింగ్ లాగా పింక్ కలర్ వేరియేషన్ కోసం తీసుకున్నాం అనమాట డిజైన్. సారీ కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది. దీనికి పళ్ళు వచ్చేసేసి ప్లెయిన్ ఇచ్చేస్తుంది. ఓకే, అంటే పళ్ళు కూడా మనకి ఇలాగా చెక్స్ టైప్ లో గ్రీన్ లాగా ఇచ్చేసి గ్రీన్ లాగా ఇచ్చేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ బ్లూ తోటి లైన్స్ లాగా ఇచ్చేసి దీనికి బ్లౌజ్ మాత్రం పర్టికులర్ గా ఇట్లా ప్లెయిన్ డిజైన్ ఇచ్చేసి మనకి ప్లెయిన్ స్ట్రైప్స్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. అండ్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ వస్తుంది. సో సారీ ముఖ్యంగా మనకి పార్టీ వేర్ సారీ. సో సమ్మర్ కలెక్షన్ లోనే పార్టీ వేర్ కలెక్షన్ ఇది. ఓకే, అండ్ దెన్ ప్రైస్, దీని కాస్ట్ వచ్చి మనకు 750 లో దొరుకుతుంది. ఓకే, సో 750 కి మనకి సారీ అవైలబిలిటీ ఉంది. వావ్, చాలా 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 రీజనబుల్ గా ఉంది. ఎందుకంటే ఇంత వర్క్ ప్లస్ డిఫరెంట్ కాంబినేషన్ చెక్స్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మరి ఓన్లీ 750 కి ఓన్లీ ఇన్ సఖీ ఫ్యాషన్స్ అన్నమాట. అలాగే నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. దానికి కొంచెం డిఫరెంట్ గా చాలా రేర్ కాంబినేషన్ లో కనకాంబరం కలర్ తీసుకున్నాం. కనకాంబరం తీసుకుని ఇదంతా నెట్టెడ్ ప్యాచ్
లాగా చేస్తున్నాం. ఓకే నెట్టెడ్ ప్యాచ్ లాగా డిజైన్ చేసుకుంటూ వచ్చేసి మళ్ళీ చిన్న జరీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నాం. ఓకే శారీ అంతా ప్లెయిన్ గా సింపుల్ గా ఉంటుంది. ప్లెయిన్ ఈ కలర్ ఈ బార్డర్ వల్ల సారీ హైలైట్ అవుతుంటుంది అన్నమాట. శారీ కూడా ఏంటంటే జస్ట్ ప్లెయిన్ లాగా వచ్చేసేసి రెండు సైడ్ లో కూడా మేము ఈ జరీ బార్డర్ అనేది ఈ సేమ్ పింక్ బార్డర్ అనేది అటాచ్ చేస్తున్నాం. దీన్ని కొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పేసి మేము కూడా ఏంటంటే పింక్ బ్లౌజ్ ఏదైతే మనం బార్డర్ కలర్ యూజ్ చేసామో అదే ప్యాచ్ అనేది మేము ఈ బ్లౌజ్ లో కూడా ఇచ్చేస్తున్నాం. ఓకే అంటే ఇదంతా సారీ అంతా ప్లెయిన్ గా ఉంది కదా, కొంచెం రిచ్ లుక్ రావడానికి కొంచెం డిఫరెంట్ తెలియడానికి అనేసి ఈ బ్లౌజ్ అనేది డిజైన్ చేస్తాం. సో ఆ ప్యాచ్ ఏదైతే ఉందో అదే కలర్ బ్లౌజ్ మనం తీసుకుందాం. ఓకే సో ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్ లో మనకి ఈ ప్లెయిన్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారు, కానీ అది కూడా కాంబినేషన్ మీద హైలైట్ అవుతుంది. మరి దీని ప్రైస్? దీని కాస్ట్ కూడా మనకి 800 రూపీస్ లో దొరుకుతుంది. 800 రూపీస్ కి మనకి డిజైనర్ సారీ అనే చెప్పుకోవచ్చు. ఇది అవైలబిలిటీ ఉంది. ఇందులో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మరి అలాగే నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. ఈ సారీ మంచి పీచ్ కలర్, మంచి పీచ్ లోని పింక్ కలర్ లాగా తీసుకున్నాం. దీనికి వచ్చేసి పైన మాత్రం ఒక కడ్డీ బార్డర్ లాగా తీసుకొని కిందంతా ఒక చిన్న చిన్న బుటీస్ లాగా తీసుకున్నాం మేడం. చిన్న బుటీస్ తీసుకుంటే సారీ కూడా షోల్డర్ పార్ట్ అంతా ఇట్లా బుటీస్ లైన్ లోనే వచ్చేస్తుంది. దీనికి బార్డర్ అనేది కింద బార్డర్ అనేది హైలైట్ చేసాం అనమాట. కంప్లీట్ ఒక థ్రెడ్ వీవింగ్ లాగా తీసేసుకుని ఇదంతా థ్రెడ్ వీవింగ్ మీద వచ్చేస్తుంది. దానికి ఒక నెట్ ప్యాచ్ లాగా తీసుకుని అందులో కూడా టెంపుల్ డిజైన్ అనేది డిజైన్ చేసాం. సో ఏదైతే మనం పైన ఇచ్చామో సేమ్ అదే బార్డర్ కంటిన్యూషన్ చేసి మళ్ళీ కింద యాస్టిస్ బార్డర్ ఇచ్చేస్తాం. టోటల్ గా హైలైట్ ఏంటంటే దీనికి బార్డర్ హైలైట్ చేసుకుంటాం అనమాట. సారీ కూడా మేడం ఇది కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే సేమ్ హైలైట్ డిజైన్ అవుతుంది. అండ్ దీనికి పళ్ళు కూడా ఏంటంటే పర్టికులర్ గా ఒక చిన్న ఫినిషింగ్ టచ్ అప్ ఇచ్చేస్తున్నాం అనమాట. దీనికి వచ్చేసి కూడా ఒక బ్లౌజ్ అనేది ఒక డార్క్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం మేడం. కంప్లీట్ రా సిల్క్ బ్లౌజ్ ఒకటి ఇచ్చేస్తున్నాము. దీనికి వచ్చేసి మళ్ళీ మేము ఒక డిజైనర్ ఒకటి బ్లౌజ్ క్రియేట్ చేస్తాం అనమాట. సో డిజైనర్ బ్లౌజ్ కూడా దీనికి మీరు క్రియేట్ చేశారు. అంటే నార్మల్ బ్లౌజే కాకుండా దీనికి కంప్లీట్ డిజైనర్ వేర్ బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ కాంబినేషన్స్ తో ఆ టెంపుల్ డిజైన్ తో మనకి డిజైనర్ బ్లౌజ్ కూడా మీరు ఇస్తున్నారు సఖీ ఫ్యాషన్స్ నుంచి. ఓకే సారీ హైలైట్ ఉంది అండ్ బ్లౌజ్ కూడా చాలా హైలైట్ ఉంది. దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి మనకు 2300 లో దొరుకుతుంది. ఓకే సో 2300 కి విత్ డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ మనకి అవైలబిలిటీ ఉంది. ఓకే రాజు గారు, మరి సమ్మర్ కలెక్షన్ అంతా కూడా అదర్ కొట్టారని చెప్పాలి. అన్ని కూడా ఒక్కొక్కటి ఒక యూనిక్ పీస్, మంచి ప్లెజెంట్ కలర్స్, చాలా బాగుంది సమ్మర్ కలెక్షన్. థ్యాంక్ యూ సో మచ్.